ప్రైజ్ ది లార్డ్. నేటి దిన వాగ్దానము. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. 1 కొరింథీ 15:54. విజయం ఎప్పుడు గెలుపు పొందిన వారిని అవధుల్లేని ఆనందంతో ముంచెత్తుతుంది. అపజయం అంటే మనకెవరికి ఇష్టం ఉండదు. మనమెప్పుడు గెలుపొందాలని అనుకుంటాం, అవునా? మన ప్రభువు మనకు శత్రువైన సాతానుపై గొప్ప యుద్ధం చేసి మానవాళంతటికీ గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టాడు. ఇదేదో ఒక వ్యక్తికి సంబంధించిన విజయం లేక పరక్రమ కార్యం కాదు, కానీ మానవులందరికీ ఇది ఒక ఘన విజయం. యేసు ప్రభు సిలువేయబడి మరణించి సమాధి చేయబడినప్పుడు సాతానుడు, వాడి అనుచరులు వారి నరక నివాసంలో పెద్ద పార్టీ చేసుకుని ఉంటారు. ఏమైనా ఆ ఆనందం ఎంతో కాలం లేదు. మన ప్రభువు 3వ దినమున సమాధి నుండి విజయుడై తిరిగి లేచాడు. ఎంతగానో ఆశ్చర్యపడడం, భయపడడం వారి వంతైంది. ఈ ఘన విజయం తర్వాత సాతాను నిజంగా కలత చెందాడు. వాడెంతో సిగ్గుతో తికుమకలో పడ్డాడు. మన ప్రభువైన యేసు సాతానుపై, మరణంపై, నరకంపై గెలుపొందాడు. అవును, విజయం తరువాత విజయాన్ని అనుగ్రహిస్తున్న పరలోక తండ్రికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఆయన విజయం మన విజయమే కనుక ఆనందిద్దాం. ప్రార్థన. పరలోకపు తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీవిచ్చిన విజయానికై వందనములు. ప్రభువైన యేసును బట్టి సాతానుకు నాపై ఏ అధికారం లేదు గనుక వందనములు. చిన్నబోయిన ముఖంతో, విజయ మందాహాసంతో నేను నడుచున్నట్లు నాకు సహాయం చేయము. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమెన్.